సంబంధించి అలాగే మా సమస్యల గురించి రాజేంద్ర గారు మాట్లాడండి. మీరు సాధించిన ఈ విజయాన్ని నాన్నగారికి కేసీఆర్ గారికి సమర్పిస్తూ ఉంటే అందరూ నాన్నకి ప్రేమతో అని అద్భుతంగా ఆ టైటిల్తో కలిపి వేశారు. దాని గురించి గర్వపడవలసిన ముఖ్యమైన వ్యక్తిని నేనే, ఎందుకంటే నాన్నకి ప్రేమతో ఆ నాన్నని నేనే. ఏది ఏమైనా ఒక మంచి కోసం మీరు మాటిచ్చి ముందుకు వెళుతూ ఇంత చక్కటి విజయాన్ని సాధించినందుకు నేను నిజంగా గర్వపడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున న్యాయమైనటువంటి చిన్న చిన్న కోరికలు మిమ్మల్ని కోరడం జరిగింది. అంటే ఇది సందర్భం అయినా కాకపోయినా మీరు ఎలక్షన్ ముందే మీరు నాకు చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి మీరు తప్పకుండా అది నెరవేరుస్తారని నాకు తెలుసు. మీరు వాటి గురించి కూడా ఆలోచిస్తారని మరొకసారి నా బాధ్యతగా ఒకసారి గుర్తు చేస్తూ మరొకసారి ఈ విజయం ఎన్నో విజయాలకు మీకు దారి తీయాలని, ఆ విజయాల్లో అన్నిటినీ మేము ఆనందించాలని మరొకసారి కోరుకుంటూ మీ ప్రేమతో మీ రాజేంద్ర ప్రసాద్. నేను సినిమా ఏదో చూడాలి మురళి, ఇంతవరకు ఆ సినిమా చూడలేదు. తారక్ చెప్తాను, సినిమా చూడలేదు. ఆయన మొన్న మాట్లాడాను కానీ కాకపోతే సినిమా చూడలేదు, డెఫినెట్ గా చూస్తాను. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికల ముందు కూడా నన్ను కలిసినప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా వృద్ధ కళాకారులకు సంబంధించిన సమస్యలు వారు చెప్పారు. పేద కళాకారులకు సంబంధించి వాటి గురించి కూడా తప్పకుండా బాధ్యతగా చేస్తాము. రెండవది, వారు చెప్పిన మాట అల్టిమేట్ గా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి కూడా చెప్పారు నాకు. డెఫినెట్ గా దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని రాబోయే 3 ఏళ్లలో వారిని